మనకి ఎక్కడి నుంచి అసలు ఈ రచ్చ స్టార్ట్ అయిందన్న? ఈ రచ్చ రంబోలా మనకి హైదరాబాద్ నుంచే స్టార్ట్ అయింది. హైదరాబాద్లో షురూ అవుతూనే 5 o'clock స్టార్ట్ అయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి బయటికి రానికే మనకి ఆల్మోస్ట్ ఒక 2.5 hours పట్టింది. ఆ ట్రాఫిక్లో అది ఇరిటేషన్. సో ఇప్పుడే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. మన మోనో సైకిల్కి ఒక క్యారియర్ ఫిక్స్ చేయలే, సో ఇంతసేపు దానికోసమే వెయిట్ చేసాం అనమాట. ఇప్పుడు క్యారియర్ కూడా వచ్చేసింది. క్యారియర్ ఫిక్స్ చేసిన తర్వాత రైడ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో హెచ్సిజి అని ఉంది కదా, అతనే మోను, అండ్ ఈ అన్న వచ్చేసి హ్యాపీ హైదరాబాద్. ఇంకా వీళ్ళిద్దరూ మేము ముగ్గురమే. సో సెటప్ అంతా ఇట్లా సెట్ చేసినాం అనమాట, మొత్తం ట్రావెలింగ్. సో ఈ అన్నదేమో క్యారియర్ ఈ టైప్, సో మనదేమో ఓన్లీ సింగిల్ ఎప్పుడున్నట్టే. ఒకటి ఫిక్స్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. సో ఈ అక్షయ్ బ్రో చాలా కష్టపడుతుండ్రు మొత్తం ఫిక్స్ చేయడానికి, చాలా హెల్ప్ చేసిండు మాకు. సో హాయ్ గైస్, ఇప్పుడు మేము ఫస్ట్ అయితే సింధీ కాలనీలో స్టార్ట్ పాయింట్ అనుకున్నాం. సో ఈ అన్న వచ్చేసి దినేష్ అన్న, ఇతను వచ్చేసి మోను, అండ్ ఈ అన్న అక్షయ్ అన్న మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిండు. అక్షయ్ అన్న కొంచెం సెండ్ ఆఫ్ చేయడానికి, సో చాలా కష్టపడ్డాడు క్యారియర్ ఫిక్స్ చేయడానికి అన్నిటికీ. అండ్ అన్న పవన్ అన్న. సో మనము ఫస్ట్ పాయింట్ ఎక్కడికి పెట్టుకుందామన్నా దినేష్ అన్న? ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇందాకలా మాట్లాడుకున్నట్టు మనము చేవెళ్ళ వెళ్దాము. చేవెళ్ళ నుంచి కొడంగల్ దగ్గర నుంచి యాదగిరి, తర్వాత పగల్కోట, తర్వాత వెళ్దాము, గోవాలో వెళ్దాం. ఆల్రెడీ ఒకసారి చూశాను. ఓకే, చేవెళ్ళ అంటే మనకు అది జైరాబాద్ రోడే కదన్న? జైరాబాద్ రోడ్ కాదు, వికారాబాద్ రోడ్. సారీ, వికారాబాద్ రోడ్, అనంతగిరి హిల్స్ కదా. రైట్ రైట్ అన్న, ఆ రోడ్లో వెళ్దాం. ఫస్ట్ అయితే మనం చేవెళ్ళ నుంచి లెఫ్ట్ తీసుకోం, అంటే చేవెళ్ళలో మనం డిన్నర్ చేద్దాం. అండ్ ఇటు చూస్తే మనకి వాళ్ళ పేరెంట్స్, మోను వాళ్ళ పేరెంట్స్. సో మోను వాళ్ళ పేరెంట్స్ కూడా సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చారు. సో చాలా కష్టపడ్డాడు మోను అయితే, మరి రెడీగా ఉన్నాడు తొక్కడానికి. మోను కూడా ఇప్పుడే ఇంటర్ అయిపోయింది, అంతే రైడ్కి వెళ్ళాలని పెట్టిండు ఇంట్లో. ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇంకా అథ్లెట్ అంట. సో అథ్లెట్ అనగానే మాకు కూడా కాన్ఫిడెన్స్ ఏంటంటే తొక్కేస్తాడని. ట్యాంక్ బండ్ రోడ్లో వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. అసలు ఏరోబాన్ ఫిట్ చేయడం చాలా మంచిగా అనిపించింది. ఆ జూకా బ్రోకి అసలు రియల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ బ్రోనే అసలు తీసుకో బ్రో, చాలా బాగుంటాయి, పెట్టుకోవాలి. నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా ఇవి, బికాజ్ నాకు హ్యాండ్ లిగ్మెంట్స్ కొంచెం ఇంతకుముందు ఒకసారి ప్రాబ్లం అయింది. సో ఇవి ఉంటే కొంచెం యూజ్ అవుతుందేమో అని చెప్పి తీసుకున్నా, బట్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మేము ట్యాంక్ బండ్ రోడ్లో ఉన్నాం ఫస్ట్ అయితే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము ఒక 100 to 120 kilometers చేవెళ్ళ నుంచి అట్లా కొట్టంగల్ వరకు వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ వరకు ఈరోజు నైట్ అరౌండ్ 11 to 12 లోపు అక్కడ చేరుకుంటే అక్కడ స్టే తీసుకొని చేవెళ్ళలో డిన్నర్ చేసి స్టే తీసుకొని అక్కడ నుంచి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 3 or 4 స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ అసలు నిన్న మార్నింగే స్టార్ట్ అవ్వాలి, బట్ డ్యూ టు రెయిన్ చేయలేకపోయినాం. సో ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ అంతా సెటప్ చేసుకొని ఇట్లా లేట్ అయిపోయింది, 5 o'clock బయలుదేరినాం. బట్ ఎనీవే ఇది బీఆర్ఎం కాదు కదా, అంతా మన ఇష్టమే. సో చిన్నగా వెళ్ళినా ఏం కాదు, లేట్గా వెళ్ళినా ఏం కాదు, 1 hour లేట్ అయినా ఏం కాదు, 1 day లేట్ అయినా ఏం కాదు. ఇంటర్ అవ్వగానే ఇది మన ఇక్కడికి వెళ్ళడం, ఎక్కడికి వైజాగ్ వెళ్ళడం, అండ్ డిగ్రీలో గోవా, లదాఖ్ వెళ్ళడం. సో ఒక్కొక్కటి మెల్లమెల్లగా మన డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనము లాస్ట్ ఇయర్ అయితే జనవరికి సంక్రాంతికి అటు వెళ్ళాము, అమలాపురం, అంతర్వేది బీచ్, అట్లా సైక్లింగ్ చేసాము ఆంధ్ర సైడ్. సో ఇప్పుడైతే అనుకోకుండా ఈ గోవా ప్లాన్ కూడా సక్సెస్ అయింది. సో ఇప్పుడే స్టార్ట్ అయినాం. అండ్ ఇంకా ఫ్యూచర్లో చెప్పలేం, లదాఖ్ ట్రిప్ అనేది ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్. చూద్దాం, అది టైం వస్తే ఇంకేది ఆగదంటారు కదా. సో అలా
మన చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది కదా, టువర్డ్స్ రైట్ తీసుకుంటే ఇటు మనకు వికారాబాద్ రోడ్లో మేము కొంచెం టిఫిన్ చేసి ఇప్పుడే ఒక 25 కిలోమీటర్స్ అయింది అంతే. టిఫిన్ చేసేసి కొంచెం మళ్ళీ రైడ్ స్టార్ట్ అయినాం. సో చేవెళ్ళ వరకు మళ్ళీ ఆగొద్దు అనుకుంటున్నాం. సో అది కథ. బట్ ఇప్పుడు కొంచెం చీకటి అయింది కాబట్టి ఇంకా మెల్లగా ఇప్పుడు రిఫ్లెక్టర్స్ ఇంకా లైట్స్ అన్నీ ఫిక్స్ చేసాం. సో కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఆన్ చేసేసి ఇంకా నైట్ చేవెళ్ళ అలా ఒక 100 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ చేద్దాం అనుకుంటున్నాం. సో చూడాలి. ఈ రోడ్లో కొంచెం వెహికల్స్ కూడా హెవీ ఉంటుంది, బంపర్ టు బంపర్. సో మొత్తం కంప్లీట్లీ లైట్స్ ఆన్ చేసేసినాం. రిఫ్లెక్టర్స్, ఫ్రంట్ లైట్, రేర్ లైట్, బ్యాక్ లైట్ అన్నీ వేసేసినాం. సో ఇప్పుడు ఇంకొక 80 కిలోమీటర్స్ వెళ్తే మనకి స్టేకి అక్కడ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం, కొడంగల్ అనే విలేజ్ దగ్గర. సో మేము వెళ్ళేలోపు కొడంగల్ విలేజ్ క్లోజ్ అయిపోద్ది కాబట్టి ఈ లోపే మేము చేవెళ్ళలో డిన్నర్ ప్లాన్ చేసుకుంటాం. సో అక్కడ నుంచి కొడంగల్ వెళ్ళి అక్కడ ఇంకా మంచి ప్లేస్ చూసుకొని క్యాంపింగ్ ఆర్ ఏదైనా ప్లాన్ చేసుకోవడమే. ఇంకా అన్న వాళ్ళనియా మూవా రైట్. సో ప్రజెంట్ ఇప్పుడైతే చేవెళ్ళకి వచ్చినాము. చేవెళ్ళలో ఇది ఏ హోటల్ అన్న? స్ఫూర్తి రెస్టారెంట్ చేవెళ్ళలో. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది. ఓకే, ఇంతకుముందు వచ్చినావా అన్న? బైక్ రైడ్లో వచ్చినప్పుడు వచ్చినావు కదా. మనము ఇటు సైడ్ వికారాబాద్ రైడ్స్, మన చేవెళ్ళ రైడ్స్ చేసేటప్పుడు ఓకే ఇక్కడ వచ్చి ఇక్కడనే మన హాల్ట్ ఉంది. సో ఇక్కడ మంచి ఫుడ్ బాగుంటుంది. ఓకే, ఒక నిమిషం ఫోటో సో ఇదే ప్రాబ్లమా? సో వచ్చేటప్పుడు మొత్తము మీరు చూసే ఉంటారు. అసలు మొత్తం 30 కిలోమీటర్స్ స్ట్రెచ్ మొత్తం మనకి ఎలివేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు లగేజ్ ఉండడం వల్ల బ్యాక్ పుల్ చేస్తుంది. ఒకటి గ్రావిటేషన్ ఫోర్స్ పుల్ చేస్తుంది, మళ్ళీ లగేజ్ వెయిట్ కూడా పుల్ చేస్తుంది. సో వన్ ఆఫ్ మై టఫెస్ట్ క్లైమ్ అని చెప్పచ్చు. ఓకే, అది కరెక్ట్. ఇంకా నథింగ్ బట్ మనం అనంతగిరి హిల్ స్లోగా చాపు కింద ఇట్లా ఎక్కుతున్నాం అనమాట. అంతే. సో నెక్స్ట్ కొడంగల్ ఉంది. కొడంగల్ కూడా అది ఒక హిల్ మీద ఉంటుంది, చూడాలి. సో ఇప్పుడు ఇప్పుడు 9:30 అవుతుంది, 8:40 అవుతుంది. సో మనం ఎన్ని గంటలకు మళ్ళీ బయలుదేరదామన్నా? మనం ఒక 1 అవర్ రిలాక్స్ అయ్యి ఒక 10 కల్లా స్టార్ట్ అవుతుంది. ఇంకా కొడంగల్ వచ్చి ఒక 70 కిలోమీటర్స్ ఉంది. ఓకే. సో ఒక 4 అవర్స్ అని ఒక 1:32 కల్లా మనము కొడంగల్ రీచ్ అయిపోయి అక్కడ కాల్టేసి అంతే అక్కడ క్యాంపింగ్ టెంట్ చేసుకొని పడుకొని మార్నింగ్ ఇంకా మళ్ళీ బయలుదేరదాం. ఎక్కిందానా చైన్? ఎట్లా ఆయిల్ ఎక్కువ వేసినావు మనం? సెట్టేనా? రేపు అంటే గుడ్డ బట్ట పెట్టి ఒకసారి మొత్తం టిష్యూ పేపర్ వద్దు, అది ఇరుక్కుంటుంది మధ్యలో. బట్టనే కరెక్ట్. పని చేద్దాం, రేపు మార్నింగ్ తీద్దాం. రేపు మార్నింగ్ యాదగిరి పోయినాక కాసేపు టైం పాస్ యాక్టివిటీ పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ మెకానికల్ మొత్తం తీసి లూప్ చేసి నీట్గా మెకానికల్ సెట్ చేసుకుందాం. సో గైస్, ఆర్ యు రెడీ? యా. సో ఎగ్జాక్ట్లీ చేవెళ్ళ కొద్ది ముందు వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే పరిగి రోడ్ 30 కిలోమీటర్స్ స్ట్రెచ్ మొత్తం అసలు 40 కిలోమీటర్స్ వరకు కదనా? చిన్న విలేజ్ తప్ప అసలు ఇంత లైటింగ్ ఉన్న విలేజ్ ఇది ఒకటే. అండ్ ఇక్కడ మనకి పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేము కూడా దొరుకుతాయని. ఇక్కడ నుంచి మేము కొడంగల్ వెళ్ళిన తర్వాత అక్కడ అన్న వాళ్ళు ఎవరన్నా అక్షయ్ వాళ్ళ రిలేటివ్స్? అక్షయ్ వాళ్ళ మామ. ఓకే. సో అతను చాలా ఫ్రెండ్లీగా మనల్ని అక్షయ్ జస్ట్ ఇన్ఫార్మ్ చేశాడు. ఓకే. సో అతను చాలా ఫ్రెండ్లీగా మనకి కాల్ చేశాడు. ఇమీడియట్లీ కాల్ చేసి బయట ఎక్కడ స్టే చేయకండి, ఇంటికి వచ్చేయండి అని చెప్పి అన్నాడు. లొకేషన్ కూడా సెండ్ సో ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ టైం మనం చూస్తే 2:30 అవుతుంది. సో అతను 3 కానీ 4 కానీ ఏ టైం కైనా నాకు జస్ట్ వచ్చాక కాల్ చేయండి అని చెప్పి లొకేషన్ పంపాడు. సో సచ్ టైప్ ఆఫ్ పీపుల్ కావాలి మనకి. సో ఇట్లాంటి సపోర్ట్ చేస్తానంటే మనకి ఈ టైంలో మస్తు యూజ్ అవుతుంది. అండ్ మనం అనుకున్నది ఒకవేళ అక్కడ కొడంగల్లో మనకు అట్లాంటిది లేకపోతే ఇప్పుడు వచ్చే పెట్రోల్ బంకే మనకు అనుకున్నాం. లైటింగ్ కంప్లీట్లీ ఫెయిల్. నైట్ స్టే ఇక్కడ చేసాము. అండ్ ఫ్రెషప్కి ఇంకో రూమ్ ఉండే. సో దినేశాన మొత్తం బిజీ, ఫోన్స్ మీద ఫోన్స్ వస్తున్నాయి. అక్షయ్ కూడా సెట్. అయితే సైకిల్స్ నైట్ వచ్చేసి 3 o'clock వచ్చినాం. సో ఇక్కడ పార్క్ చేసినాం.
నైట్ 3 o'clock లోపు ఇక్కడ కొడంగల్కి వచ్చేలోపు 140 కిలోమీటర్స్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యాదగిరి అనే ఒక విలేజ్ ఉందంట 80 కిలోమీటర్స్కి. సో ఈ మార్నింగ్ ఈ 80 కిలోమీటర్స్ కంప్లీట్ చేసి ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ తల్లికోట అనేది ఒక విలేజ్ ఉందంట, ఆడి వరకు కవర్ చేద్దాం అనుకున్నాం. ఈరోజు టార్గెట్ 200 కిలోమీటర్స్. సో ఇది కవర్ అయితే ఆల్మోస్ట్ మనకి ఒక 350 కిలోమీటర్స్ కవర్ అయినట్టే. సో టార్గెట్ ఇదనమాట. స్టే ఇక్కడే చేసాము. అక్షయ్ అన్న వాళ్ళు కొడంగల్లో వాళ్ళు రిలేటివ్స్ ఉంటే సెట్ చేయడంతో ఇంకా మంచిగా అయిపోయింది. ఇక్కడే ఫ్రెష్ అప్ అయినాము. ఇప్పుడు స్టార్ట్ అవుతాం, ఇంకొక 15 minutesలో స్టార్ట్ అయిపోతాం. సో అసలు నైట్ మాత్రం ఫుల్ ఎలివేషన్, ఆ రోడ్స్ అసలు దిమ్మ తిరిగిపోయింది. విత్ లగేజ్ అసలు ఎలివేషన్స్కి సైకిల్ కదలట్లే. పర్ అవర్ 20 కొట్టాల్సింది ఓ దగ్గర 15 కూడా అయింది, అంత ఎలివేషన్స్. సో ఇక ఎట్లా టూరింగే కాబట్టి లేట్ అయినా కొద్దిగా ప్రాబ్లం లేదు. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Got a build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and